గురుపే నమః. పూజా వస్తువుల పునర్వినియోగ నియమాలు. హిందూ మతంలో పూజా కార్యక్రమాలు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, భగవంతుని కలిసిపోయే భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక మార్గంగా పరిగణించబడుతుంది. రోజువారీ పూజ అయినా లేదైనా ప్రత్యేక సందర్భమైన పూజ అయినా పూజ వెనుక నియమాలు, సంప్రదాయాలు మరియు నమ్మకాలు జత చేయబడి ఉంటాయి. అందుకే పూజలో ఉపయోగించే ప్రతి పదార్థానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. పువ్వులు, నీరు, దీపము, చందనము, బిల్వపత్రాలు, తులసి, పాత్రలు మరియు భగవంతుని వస్త్రాలు, ప్రతి వస్తువుకు దాని స్వంత ప్రాముఖ్యత ఉంటుంది. తరచుగా ఇళ్లలో పూజ చేసేప్పుడు ఒక ప్రశ్న ప్రజల మనసులో తప్పకుండా వస్తుంది. అదేమిటంటే, పూజలో ఉపయోగించే వస్తువులు ఏవి మళ్ళీ ఉపయోగించబడతాయి మరియు ఏ వస్తువులు మళ్ళీ ఉపయోగించడం సరైనది కాదని భావించబడుతుంది. ఇది చాలాసార్లు సరైన సమాచారం లేకపోవడం వల్ల ప్రజలు కొన్ని వస్తువులను మళ్ళీ ఉపయోగిస్తుంటారు. వాటి ఉపయోగం మతపరమైన నమ్మకాల ప్రకారం నిషేధించబడింది. దీనివల్ల పూజ పూర్తిగా ఫలితం ఇవ్వదని భావిస్తారు. జ్యోతిష్యం మరియు మతపరమైన నిపుణుల ప్రకారం పూజలో కొన్ని పదార్థాలు ఒకసారి భగవంతునికి అర్పించిన తర్వాత అవి కూడా పవిత్రంగా ఉంటాయి. అయితే కొన్ని వస్తువులు అర్పణతో పూజ కోసం ఉపయోగించడానికి అనుకూలంగా ఉండవు. అలాంటి సందర్భాల్లో సరైన సమాచారం కలిగి ఉండడం చాలా అవసరం. తద్వారా మీరు మీ పూజ సరైన పద్ధతిలో జరుగుతుందని, అందులో తప్పులుంటే అవి దూరం చేసుకొని పూజలో ఏ వస్తువులు మళ్ళీ ఉపయోగించబడతాయి, మరి ఏ 3 వస్తువులను మర్చిపోయి మళ్ళీ పూజ ఉపయోగించకూడదు. అంటే ఒకసారి వాడిన వస్తువులు మళ్ళీ వాడచ్చా లేదా అని తెలుసుకుందాం మనం. పూజలో ఏ వస్తువులు మళ్ళీ ఉపయోగించబడతాయి? వెండి, ఇత్తడి మరియు రాగి పాత్రలు. మతపరమైన నమ్మకాల ప్రకారం పూజల్లో ఉపయోగించే వెండి, ఇత్తడి మరియు రాగి పాత్రలు మళ్ళీ ఉపయోగించబడతాయి. లోట, థాలి, గిన్నె, దీపము లేదా కలశము రోజు పూజలో ఉపయోగించబడితే వాటిని శుభ్రపరిచి మళ్ళీ ఉంచుకోవచ్చు. తదుపరి పూజలో వాటిని ఉపయోగించడం పూర్తిగా సరైనదే భావించబడుతుంది. అదేవిధంగా భగవంతుని విగ్రహము, గంట, శంఖము, జపమాల మరియు ఆసనం కూడా మళ్ళీ ఉపయోగించబడతాయి. రోజు పూజ చేసిన తర్వాత వాటిని శుభ్రపరిచి పూజా స్థానంలో ఉంచండి. భగవంతుని వస్త్రాలు. భగవంతునికి ధరించే వస్త్రాలు కూడా మళ్ళీ ఉపయోగించబడతాయి. పూజ తర్వాత వస్త్రాలు మురికిగా మారిపోతే వాటిని శుభ్రం చేసి ఉతికి ఆరబెట్టి మళ్ళీ భగవంతునికి అర్పించవచ్చు. కేవలం వస్త్రాలు శుభ్రంగా ఉండేలా మరియు భక్తితో ఉపయోగించబడేలా జాగ్రత్త పడాలి. తులసి యొక్క ఉపయోగం. మళ్ళీ హిందూ మతంలో తులసిని చాలా పవిత్రంగా భావిస్తారు. తులసి మాత పూజింపబడుతుంది మరియు ప్రత్యేకంగా విష్ణు పూజలో తులసి లేకుండా అసంపూర్తిగా భావించబడుతుంది. నమ్మకాల ప్రకారం తులసి ఎప్పుడు అపవిత్రం కాదు. కొత్త తులసి అందుబాటులో లేకపోతే ముందు అర్పించబడిన తులసిని శుభ్రమైన నీటితో కడిగి మళ్ళీ ఉపయోగించవచ్చు. బిల్వపత్రం యొక్క మళ్ళీ ఉపయోగం. భగవంతుడైన శివునికి బిల్వపత్రాలు చాలా ప్రియమైనవి. శివపురాణంలో బిల్వపత్రాలు 6 నెలల వరకు పాతది కాదని చెప్పబడింది. శివలింగంపై అర్పించబడిన బిల్వపత్రాలు మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. కేవలం బిల్వపత్రం విరిగిపోకుండా మరియు దాని 3 ఆకుల సరైన స్థితిలో ఉండేలా జాగ్రత్త చూసుకోవాలి. పూజలో ఈ వస్తువులను మర్చిపోకుండా మర్చిపోయి కూడా పొరపాటున మళ్ళీ ఇంకోసారి ఉపయోగించకూడదు. ఒకటి, పూజలో అర్పించబడిన ప్రసాదము, నీరు, పువ్వులు. భగవంతునికి అర్పించబడిన ప్రసాదము, నీరు, పువ్వులు మరియు హారాలు అది పూలమాలలు మళ్ళీ పూజలో ఉపయోగించకూడదు. ఒకసారి ఆ వస్తువులు భగవంతునికి సమర్పించిన తర్వాత మరి వాటిని పూజ సామాగ్రిగా ఉపయోగించడం సరైనది కాదని భావిస్తారు. ప్రసాదాన్ని భక్తితో స్వీకరించవచ్చు. పువ్వులను మొక్కలలో వేయడం మంచిది. చందనము, కుంకుమ మరియు ధూపం. పూజలో భగవంతునికి అద్దిన చందనము, కుంకుమ మరియు మండిన ధూపం మరియు పూజలో ఉపయోగించకూడదు. నమ్మకాల ప్రకారం ఒకసారి పూజలో ఉపయోగించిన తర్వాత వాటి పవిత్రత పూజ దృశ్యం ముగుస్తుంది. దీపంలో మిగిలిపోయిన నూనె లేదా నెయ్యి, కొబ్బరికాయ. పూజ సమయంలో వెలిగించిన దీపంలో మిగిలిపోయిన నూనె లేదా నెయ్యి మళ్ళీ పూజలో ఉపయోగించకూడదు. అదేవిధంగా పూజలో అర్పించబడిన కొబ్బరికాయను మళ్ళీ ఏదైనా ఇతర పూజలో వినియోగించకూడదు. దాన్ని ప్రసాదంగా ఉపయోగించుకోవచ్చు. మీరు రోజు లేదా ప్రత్యేక సందర్భాలను పూజలు చేస్తుంటే విషయం గమనించడం చాలా అవసరం. సరైన పదార్థాలను సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల పూజలో సానుకూల శక్తి నిలిచి ఉంటుంది మరియు మనసుకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.